టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా యూనిట్ ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమా ప్రమోషన్ లో ఫుల్ జోష్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వెంకటేష్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలతో పాటు వెంకటేష్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా బాలయ్యతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే వెంకటేష్ తన జీవితంలో తను బాగా డిస్టర్బ్ అయ్యాను అని, ఆ సమయంలో అరుణాచలం ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఏం జరిగిందో పలు విషయాలను తెలిపారు. ఆలయం వెళ్ళిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని వెంకటేష్ ఈ షోలో తెలిపారు. నేను ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాను, అలాగే ఈ క్రమంలో చాలా మందిని కలిశాను. నా జీవితంలో బాగా డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత ఫైనలీ అరుణాచలం వెళ్ళి ఆలయం దర్శించుకున్న తర్వాత స్కందాశ్రమంలో మెడిటేషన్ చేశాను. అక్కడ మనలో ఏదో తెలియని శక్తి ప్రవేశిస్తుంది. అసలైన హ్యూమన్ ఎనర్జీ అంటే ఏంటో అక్కడే తెలుస్తుంది అని వెంకటేష్ తెలిపారు. అలాంటి శక్తిని నేను అక్కడే పొందాను. ఇక ఆ తర్వాత నుంచి నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది.